ఇవాల్టి ముఖ్యాంశాలు. ఐటీ పాలసీపై సమీక్షించనున్న సీఎం. ఆంధ్రప్రదేశ్ ను ఐటీ హబ్ గా మార్చేలా విధాన రూపకల్పన. విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు. పవన్ కళ్యాణ్ తో కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమావేశం. ఈ భేటీలో పాల్గొన్న 2 రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు. యూట్యూబర్ హర్షసాయి కేసులో పోలీసుల విచారణ వేగవంతం. అజ్ఞాతంలో ఉన్న హర్షసాయి కోసం గాలిస్తున్న 4 పోలీసు బృందాలు. ఇప్పటికే పోలీసులకు ఆధారాలను సమర్పించిన బాధితురాలు. నార్సింగి పోలీసులకు చేరిన బాధితురాలి మెడికల్ రిపోర్ట్స్. బెంగళూరు, ముంబై, గోవాకు హర్షసాయి పారిపోయినట్లు పోలీసుల అనుమానం. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ దేవరా రిలీజ్. థియేటర్ సందడి చేసిన ఫ్యాన్స్. పలు చోట్ల ఉద్రిక్తత. సినిమా చూస్తూ అభిమాని మృతి. జపాన్ నూతన ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నిక. ప్రధాని పీఠం కోసం 9 మంది మధ్య తీవ్రంగా కొనసాగిన పోటీ. మాజీ రక్షణ మంత్రిగా పనిచేసిన ఇషిబాను వరించిన అవకాశం. అక్టోబర్ 1న జపాన్ 102వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇషిబా అదే రోజు పదవి నుంచి వైదొలగనున్న ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదా.